నాకు కాలేజ్ టైంలో క్రష్ అంతా ఉంది, కానీ దాన్ని ప్రేమ అంటారా అనేది నాకు తెలీదురా. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను, అది ఒక స్పెషల్ ఫీలింగే. హా, నీకు అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయా? ఏంట్రా, ప్రేమించకూడదా? అలా కాదు, అంటే కుర్రాడెవరు మన టీంలో ఉండే అబ్బాయా? అది నాకు మాత్రమే తెలుసు. వాడు నాకన్నా ఒక పెద్ద ఇంట్రోవర్టే. ఒకవేళ తొందరపడి నేను నా గురించి చెప్పానంటే వాడి క్యారెక్టర్ ప్రకారం అప్పుడే వెళ్ళి మా అమ్మకి చెప్పేవాడు. సరే, పర్వాలేదులే. అవును, నువ్వు ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నావు? అవన్నీ ఎందుకురా? వాడు ఏ రిలేషన్షిప్లోనూ లేకపోతే నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయొచ్చుగా. చేద్దాం, కానీ వాణ్ణి ఇంకా కాస్త సరి చేయాలి. ఇదంతా నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను విషయం చెప్పనా? వాడిని ఇంకో అమ్మాయి గద్దల తన్నుకుపోయే ముందు నువ్వు వెళ్ళి నీ మనసులో ఉంది చెప్పు. హే, ఆ విషయంలో నాకు కాస్త కూడా భయం లేదు. వాడి నేచర్కి అసలు ఏ అమ్మాయి సెట్ కాదురా. తను ఇప్పుడు ఎవరి గురించి చెప్తుంది? వాడెవడై ఉంటాడో? నువ్వేమనుకున్నావు? ఆహా, ఏం లేదు. ఏంటి ఇప్పుడు నువ్వెందుకు నవ్వావు? అదే లేదు, టైం వేస్ట్ చేయకుండా ముందు తిను కదా. మీ నాన్నగారు లేచేలోగా నువ్వు ఇంటికెళ్ళి చేరుకోవాలని కదా నాతో చెప్పావు. మనం వెళ్ళద్దా? అరే రే, లేట్ అయింది. మాట్లాడుతూ టైం అయిందే తెలీదురా. రా వెళదాం, రా రా. నాన్న నన్ను కొట్టి ఇంటి నుంచి తరిమేస్తే అంతే.